హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆధార్ అప్డేట్ ఫీజులు భారీగా పెరిగాయండి. హోమ్ సర్వీస్ ఏకంగా 700 రూపాయలు అయితే పెంచారు. మరి బయోమెట్రిక్ అప్డేట్, అలాగే అడ్రస్ చేంజ్, మొబైల్ నంబర్ మార్పు, చిన్నపిల్లల ఆధార్ మార్పుల విషయంలో దేనికి ఎంతెంత ఫీజులు మరి వసూలు చేస్తారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆధార్ దేనికైనా ఇదే ఆధారం అయితే అయిపోయింది. ఒకప్పుడు రేషన్ కార్డ్ మాదిరి ఇప్పుడు ఆధార్ కంపల్సరీ అయితే అయిందండి. ఈ ఆధార్ లో మార్పులు అనేవి ఇప్పుడు ఫ్రీగా కాదు, ఫీజులు వసూలు అయితే చేస్తున్నారు. నిన్నటి వరకు ఉన్న ఫీజులను ఇప్పుడు భారీగా అయితే పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ అప్డేట్ కోసం మీరు ఈ ఫీజులను కంపల్సరీగా చెల్లించాల్సిందే. ఆధార్ అప్డేట్ ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం ఏ సేవకు ఎంత ఛార్జీని కూడా స్పష్టంగా అయితే చెప్పింది. మరి ఆ వివరాలు అయితే చూద్దాం మీకోసం. బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎంత తీసుకుంటున్నారో ఒకసారి చూసినట్టయితే, ఆధార్ లో బయోమెట్రిక్ అలాగే ఐరిస్ స్కాన్ అప్డేట్, అదేనండి వేలు ముద్రలు అలాగే మీ కళ్ళ స్కానింగ్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు 125 రూపాయలు అయితే చెల్లించాలి. ఈ సేవ కోసం ఇంతకుముందు 100 రూపాయలు అయితే ఉండింది. ఇప్పుడు 25 రూపాయలు అయితే పెంచి దాన్ని 125 రూపాయలు అధికారికంగా చెల్లించాల్సి ఉంటుందండి. బ్యాంకుల్లో ఈ సేవా కేంద్రాల్లో 125 రూపాయలతో పాటు అదనంగా సేవా ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అడ్రస్ చేంజ్ అలాగే మొబైల్ నంబర్ మార్పు కోసం ఎంత చెల్లించాలో చూసినట్టయితే, మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మీరు పేరు, ఫోటో మార్పు, అలాగే ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్చుకోవాలన్నా, ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఇక నుంచి 75 రూపాయలు అయితే చెల్లించాలి. ఇప్పటి వరకు ఈ ఛార్జీ 50 రూపాయలుగానే అయితే ఉంది. ఇప్పుడు 25 రూపాయలు పెంచి 75 రూపాయలు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇంటికి వచ్చి మనకి కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇంటికి వచ్చి ఆధార్ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏమంటే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి అలాంటి వారి కోసం ఎంత ఫీజు వసూలు చేస్తుందో ఒకసారి చూసినట్టయితే, ఆధార్ సంబంధిత ఏ అప్డేట్ అయినా, సేవలైనా ఇంటికి వచ్చి కూడా చేస్తారు. మీరు ఇంట్లోనే ఆధార్ సేవలను అయితే పొందొచ్చు. దీనికోసం 350 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నిన్నటి వరకు. ఇప్పుడు ఈ ధరలను డబుల్ అయితే చేశారు. 700 రూపాయలకి అయితే పెంచారండి. అంటే 350 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు 700 రూపాయలు అయితే పెంచారు. ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు. ఒకే ఇంట్లో చాలా మంది వ్యక్తులు తమ ఆధార్ అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే అది కూడా హోమ్ సర్వీస్ అయితే మొదటి వ్యక్తికి 700 రూపాయలు అయితే చెల్లించాలి. మిగతా ప్రతి వ్యక్తి 350 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనేసి కూడా చెప్తున్నారండి. ఏది ఏమైనా హోమ్ సర్వీస్ మాత్రం 700 రూపాయలకి అయితే పెంచారు. ఇక ఆన్లైన్ లో అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్టయితే, ఆధార్ ఆన్లైన్ సేవల్లో కొంచెం వెసులుబాటు అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అదైతే ఫ్రీగా, అంటే ఉచితంగా అయితే పొందవచ్చు. అదే మీరు ఆధార్ సెంటర్ కి వెళ్తే మాత్రం 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లోడ్ ఫ్రీ, అది కూడా 2026 జూన్ 14వ తేదీ వరకు మాత్రమే ఈ ఆన్లైన్ లో కూడా ఫ్రీ అయితే మనకి ఉంటుందండి. ఆ తర్వాత అయితే ఛార్జీలు మనకైతే పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక చిన్న పిల్లల విషయంలో ఏ విధంగా ఉంది, మనకి ఈ రేట్ల విషయం చూసినట్టయితే, చిన్న పిల్లల ఆధార్ మార్పుల విషయంలో కనికరం అయితే చూపించింది యుఐడిఐ. చూసినట్టయితే 5 నుంచి 7 సంవత్సరాల వయసు, అలాగే 15 నుండి 17 సంవత్సరాల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా ఉంటుందని స్పష్టం చేసింది. అంటే మధ్యలో 8 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకు కంపల్సరీగా ఫీజులు అయితే వసూలు చేస్తారు. ఇది కేవలం 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకి మాత్రమే ఉచితంగా ఉంటుందని స్పష్టం చేసింది. దీనికోసం ఆధార్ సెంటర్ లో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది ఆధార్ సెంటర్ వాళ్ళు. ఇక ఆధార్ అప్డేట్, ఆధార్ మార్పులపై ఫీజులు భారీగా పెంచడాన్ని ఆధార్ కార్డుదారులు అయితే గుర్తించండి. పెరిగిన ధరలు 2028 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అయితే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఈ ధరలు అయితే 2028 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అయితే అమల్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.